అందరికీ నమస్కారం అండి. సుందర కుకింగ్ ఛానల్కు సుస్వాగతం. ప్రకృతి ఆహారమే ఔషధం. మీ అందరికీ తొలి ఏకాదశి గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ తెలియచేస్తున్నాను. ఈ కుబేర కుడుములు వండుతున్నానండి. అంటే ఈ కుడుముల్లో ఎక్కువ ఐరన్, కాల్షియం మన శరీరానికి ఈ వర్షాకాలంలో కావలసిన పోషకాలన్నీ ఈ కుడుముల్లో సమృద్ధిగా ఉంటాయండి. ఆవిరి మీద ఉడుకుతాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. దీనికి కావాల్సింది ఒక కొబ్బరి పావు చెక్క, అలాగే బెల్లం, నెయ్యి, శనగపప్పు, బియ్యపు రవ్వ కావాలండి. అయితే మందపాటి గిన్నె తీసుకుని ఒక గ్లాసు రవ్వకి 1.5 1.35 తీసుకోవాలి. మీరు పచ్చి బియ్యం తీసుకుంటే కొంచెం తక్కువ పడతాయండి. పాత బియ్యం తీసుకుంటే 1.35 నీళ్లు పోయండి. ఒక స్పూను ఉప్పు వేసి శనగపప్పు, పెసరపప్పు 1 గంట ముందు నానబెట్టుకున్నది వేసేసి కొద్దిగా మరగనివ్వండి. ముందుగా ఉప్పు వేసి నీళ్లు మరిగిన తర్వాత మాత్రమే శనగపప్పు వేయాలండి. చల్లటి నీళ్ళలో శనగపప్పు వేయకూడదు. అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆవు నెయ్యి కానీ మామూలు నెయ్యి కానీ వేయండి. వేసిన తర్వాత కొద్దిసేపు మరిగిన తర్వాత ఒక గ్లాసుడు బియ్యపు రవ్వ వేసేసి కొద్దిగా తిప్పి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి. ఒక 5-10 నిమిషాలకి బాగా మగ్గుద్దండి. నిమిషాలు చెప్పే కన్నా నీరు చెమ్మంతా లాగేసి కొద్దిగా సగం వరకు చెమ్మ ఉండే వరకు తీసేసేయండి. తీసిన తర్వాత ఒక ప్లేటులో ఈ పిండినంతా వేసేసి కొద్దిగా చల్లారనివ్వండి. చూడండి చక్కగా మగ్గిందండి. అసలు గిన్నెకి పెద్దగా ఏమీ అంటుకోలేదు. ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుందండి. అలాగే కొబ్బరి తురుము వేసుకుంటే బాగుంటుంది. కాబట్టి నేను ఒక చెక్కను కానీ పావు చెక్కను కానీ మీ ఇంట్లో ఉన్నదాన్ని బట్టి వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్లు కానీ అవసరపడితే నీరు వేసుకుని మొత్తం కొబ్బరి, శనగపప్పు అంతా కలిపేసి ముందుగా ఉండలు చేసి పెట్టుకోండి. ఒక పాత్రకి ఒక తెల్ల బట్ట తడిపి పెట్టి కట్టుకోన్నా అండి. లేదంటే ఇలా ఇడ్లీ స్టాండ్కి నెయ్యి కానీ నూనె కానీ రాసి ముందుగా ఈ బియ్య పిండిని బాగా గట్టిగా పిసికి పెట్టుకున్నాం కదా, అది చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న తర్వాత నీళ్ళ తడి చేసుకుని చేతికి మీకు ఎంత సైజు ఉండలు కావాలో అంత కుడుముల పిండిని తీసుకొని రౌండ్గా చుట్టి పెట్టండి. మధ్య మధ్యలో నీళ్లు తడి చేసుకోండి, చేతికి నున్నగా వస్తాయి. ఈ విధంగా మీకు ఏ సైజు కావాలో కలుపుకున్న పిండిని అంతా ఉండలుగా చేసి పెట్టేసేయండి. నేను కొన్ని వాటిల్లో బెల్లం పెట్టానండి. బెల్లం పెడితే చాలా బాగుంటుంది. కొద్దిగా బెల్లాన్ని, ఒక చిన్న నిమ్మకాయ అంత బెల్లాన్ని ఈ కుడుముల మధ్య భాగంలో పెట్టేసి తర్వాత ఈ పిండిని అంతా కప్పి పెట్టేసి మామూలుగా చుట్టి పెట్టేసుకోండి. ఇవి బెల్లము వేసాము అని తెలియటం కోసం కొద్దిగా కోనగా మన ముంజిగాయలు కోన ఎలా ఏ విధంగా తీరుతుందో ఆ విధంగా పెట్టుకోండి. ఒక 1/2 లీటర్ నీరుని ఒక మందపాటి గిన్నె తీసుకుని బాగా వేడెక్కిన తర్వాత ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసేయండి. అవసరమైతే 2 స్టాండ్లు కింద స్టాండ్ ఖాళీ పెట్టుకుని పై స్టాండ్లో పెట్టుకోండి. లేదంటే ఎట్ ఏ టైము కింద స్టాండ్లో అన్న పెట్టేసుకోవచ్చు. అన్నీ పెట్టిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఒకసారి ఒక కుడుముని క్రిందకి తీసి ఒక చాకు కానీ పుల్ల కానీ గుచ్చి చూడండి. చాకుకి అంటుకోలేదు అంటే ఉడికిపోయినట్టేనండి. కొద్దిగా అట్లానే చల్లారనిచ్చి తర్వాత తీసి చూడండి. శనగపప్పు, కొబ్బరి ఎంత బాగా కనిపిస్తుందో, బాగా ఉడికినవి కూడానండి. అలాగే బెల్లం వేసింది కూడా ఒకసారి చూడండి. ఇలా మీరు చేతితో విడదీసుకోండి, నేను చాకుతో కట్ చేసి చూపిస్తున్నాను. బెల్లం చక్కగా ఉడికిందండి. తింటే చాలా బాగుంటాయి. అంత వర్షాకాలం వచ్చే ఈ సీజన్లో ఆవిరికి పట్టినవి తింటే బాగుంటాయండి. అలాగే పనస తొనలు ఇంకా అయిపోయి వచ్చినాయండి. కాబట్టి మంచి ఆరోగ్యకరమైన పనస తొనలు మిస్ కాకుండా తప్పకుండా అండి. మీ అందరికీ
తొలి ఏకాదశి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. దయచేసి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.